అందరికీ నమస్కారం. రుచుల ప్రయాణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈ వీడియోలో మా గుంటూరు స్పెషల్ కూరల్లో వాడే కారాన్ని మా ఇంట్లో ఎలా తయారు చేసుకున్నామో ఇప్పుడు మీకు చూపిస్తాను. దీన్ని మేము సాంబార్ కారం అని పిలుస్తాము. ముందుగా కారానికి ఏమేమి కావాలో చెప్తాను. ఎండుమిరపకాయలు, కళ్ళుప్పు ఆర్ రాక్ సాల్ట్, ధనియాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఒలిచిపెట్టుకున్న చిన్నులపాయలు, ఆముదము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా పక్కా కొలతలతో నోట్స్లా ఒక వీడియో క్లిప్ ఇచ్చాను, సేవ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఎండుమిరపకాయలను తొడిమలు తీసి కారం కొట్టించుకునే ముందు రోజు వరకు బాగా ఎండబెట్టుకోవాలి. జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఉప్పు, కరివేపాకు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేపుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల వాటిల్లో ఉండే తడి కానీ చెమ్మ కానీ పోతుంది. కారం ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల టైం లేకపోవడం వల్ల బయట మార్కెట్స్లో అమ్మే కారాన్ని తెచ్చుకొని వాడుకుంటున్నారు. దాంట్లో చాలా కల్తీలు జరుగుతున్నాయి. కలర్ పోకుండా ఉండడానికి, పురుగు పట్టకుండా ఉండడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు. మనం ఇలా వేపుకొని ఆరబెట్టుకొని కారం తయారు చేసుకుంటున్నాం కదా, ఇలా చేస్తారో లేదో కూడా తెలియదు. హైజీన్ ఉంటుందో లేదో కూడా తెలియదు. దానివల్ల చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ తగ్గించుకోవడానికి కొంచెం కష్టమైన కారాన్ని మన ఇంట్లోనే తయారు చేసుకోవడం బెస్ట్. మిరపకాయల సీజన్ వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకొని మనం కారాన్ని తయారు చేసుకుంటే అది 1 year వరకు నిలువ ఉంటుంది. కారం కొట్టే మెషిన్స్ సిటీస్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయి. సో కొంచెం కష్టమైన హెల్త్ కోసం ఇంట్లోనే తయారు చేసుకోవటం బెటర్. కొన్ని మన చేతుల్లో ఉండవు, కంపల్సరీ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే మార్కెట్ నుండి. కొన్ని మన చేతుల్లో ఉండేవైనా మనం ఇంట్లో తయారు చేసుకుంటే కొంతవరకు మన హెల్త్ని కాపాడుకోవచ్చు. మనం ఈ కొలతలన్నీ అంటే ఎన్ని ఎండుమిరపకాయలకి ఎంత జీలకర్ర తీసుకోవాలి, ఎంత ఆముదం తీసుకోవాలి, ఇలాంటివన్నీ మన అమ్మమ్మ, అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మనం చేసుకుంటూ ఉంటే ఈ నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వచ్చు. ఇంతకుముందు ఎండుమిరపకాయలను తొడిమలు తీసి ఎండబెట్టుకోవాలని చెప్పాను కదా, అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ మిస్ చేశాను. ఎండుమిరపకాయలను తొడిమలు తీసి ఎండబెట్టుకుంటే దాని వెయిట్ తగ్గుతుంది. తొడిమలు తీసి ఎండబెట్టాక దాని వెయిట్ ప్రకారం మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. మనం కారం కొట్టించుకునే రోజు ఇవన్నీ మళ్ళీ ఒకసారి 1 గంట ఎండలో ఎండబెట్టుకోవాలి. మెంతులు మెషిన్లో సరిగా నలగవు, సో అవి గ్రైండ్ చేసుకొని తీసుకెళ్ళాలి. వీటన్నింటినీ కలిపి ఇలా కారం కొట్టించుకోవాలి. ఇది జాడీలో కానీ ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే కలర్ పోదు, 1 year వరకు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.